నమస్కారం. మనము మనం హాస్పిటల్ క్లినిక్ చిన్న దీని గురించి ఆలోచించాం. మన దగ్గర కొత్తగా ఇప్పుడు సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ పెద్దవి మనకు వస్తున్నాయి. అందులో మనం చేయవలసింది ఏంటంటే ఫ్లోర్ వైజ్గా తీసుకుంటే కింద భాగంలో తూర్పు నుంచి ఎంటర్ అవ్వంగానే ఈ ఆగ్నేయం అంతా కూడా మీరు ఏం చేస్తారంటే చైర్స్ వేయాలి. అంటే ఆగ్నేయం నుంచి ఉత్తరం అంటే దక్షిణం నుంచి ఉత్తరం వైపు చైర్స్ వేసి ఈ భాగంలో అంతా వాళ్ళు ఇచ్చేస్తారు. ఇక్కడ మీకంతా కూడా రిసెప్షన్ వ్యవహారం కూర్చుంటుంది. అంటే ప్యానల్స్లో కూర్చుంటారు. ఇది అంతా కూడా సిట్అవుట్ చేసి ఇక్కడ మీరు హాస్పిటల్కి సంబంధించిన పేషెంట్స్కి రికవరీ చేసుకోవడానికి వాళ్ళకి రిపోర్ట్స్ ఇవ్వడానికి ఈ భాగం పనిచేస్తుందండి. అలాగే మీరు రెండో అంతస్తులోకి వెళ్తే పూర్లీ టెస్టింగ్ అంటే పరీక్ష టెస్ట్స్ డయాగ్నోస్ చేయడానికి టెస్ట్ చేయడానికి సెకండ్ ఫ్లోర్లో కనుక వస్తే ఇదంతా కూడా ఎక్విప్మెంట్స్ పెట్టుకునే స్థానం. ఈ భాగం అంతా ఎక్విప్మెంట్స్, ఇదంతా కూడా రిపోర్ట్స్ ఎనాలిసిస్ చేసుకోవడం. అంటే ఏ పరీక్ష అయితే మీరు చేశారో ఆ పరీక్ష చేసిన దాని అవుట్పుట్ ఇక్కడ తీసుకోవడానికి మంచిది. ఇక్కడంతా మొత్తం పేషెంట్స్ ఉంటారు. ఇక్కడ ఎంత బరువైన టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడానికి ఆస్కారం. అంటే ఏంటి, దక్షిణ నుంచి నైరుతిలో పడమరంతా కూడా మీ ఇన్స్ట్రుమెంటేషన్స్ ఇవన్నీ కూడా పెట్టుకుని తర్వాత ఇక్కడేమో దాని రిపోర్ట్స్ అంటే దానికి ఏ అనాలిసిస్ చేసిన దాని రిపోర్ట్స్ అంతా ఇక్కడ చిన్న పెట్టుకుని ఇది అంతా కూడా మీరు పేషెంట్స్ పరీక్ష చేసుకోవడానికి మంచిది. అంటే ఈశాన్యం నుంచి అంటే తూర్పు నుంచి పడమర వచ్చేటప్పుడు ఈశాన్యం పోకుండా ఉత్తరం ఈశాన్యం నుంచి వాయువ్యం వైపు గనక ఇక్కడంతా కూడా మీరు ఆ పేషెంట్ని ఫిజికల్ టెస్టు అంటే అవుట్ టెస్టింగ్ చేసుకోవడానికి ఈ భాగం మంచిది. ఇదే వాయువ్యంలో ఇక్కడి నుంచి రిపోర్ట్స్పై మిషనరీస్ ఎక్విప్మెంట్స్ పరీక్ష ఇది జరిగిన తర్వాత దానిలో ఉన్న రిపోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటే చాలా మటుకు ఉపయోగపడుతుంది. ఏది ఇన్స్ట్రుమెంటేషన్స్ అవి పెట్టుకునేది. దాని తర్వాత ఎప్పుడైతే ఈ రిపోర్ట్స్ అన్నీ వస్తాయో పైన భాగం అంటే దీని పైన భాగంలో నైరుతిలో అంతా కూడా మీరు ఆపరేషన్ థియేటర్స్ దానికి సంబంధించిన వ్యవహారం చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ నుంచి అంటే తూర్పు నుంచి ఉత్తరం నుంచి దక్షిణంలో తూర్పు ఆగ్నేయంలో మీరు రూమ్స్ అలాట్ చేసి పేషెంట్స్ని అక్కడ పెట్టచ్చు. అంటే మనం అంటాం కదా గదులు, దానిపైన ఇందులో కాక దానిపైన ఏం చేస్తారంటే ఐసీయూ పెట్టచ్చు. ఐసీయూ అంటే ఎక్కడైతే ఇన్స్ట్రుమెంటేషన్స్ ఉండి పేషెంట్స్ని సీరియస్గా ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి దీనిపైన పెట్టి ఇక్కడంతా కూడా మీరు ఇది చేసుకోవచ్చు. అలాగే అది 4 అంతస్తులైన 5వ అంతస్తులో మొత్తం ప్రప్రథమంగా ఆపరేషన్స్ థియేటర్స్ పెట్టచ్చు. ఆపరేషన్ ఏదైనా మీరు ఆపరేషన్ కానీ ఏ వ్యవహారమైనా ఈ దక్షిణం నుంచి నైరుతి పెట్టాలి. పడమర నుంచి వాయువ్యం పోయే దగ్గర మాత్రము పేషెంట్స్ ఫార్మా మందులు ఔషధ సేవ చేయడానికి మాత్రం చాలా ఉపయోగపడుతుంది. నమస్కారం.